గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ అండి కోవా ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాం. దానికి ముందు కావాల్సిన పదార్థాలు: పాలు ½ లీటర్, షుగర్. మరి తయారు విధానం చూసేస్తామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి బాండి పెట్టుకోండి. ఇక్కడ నేనండి ½ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. వేసేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. మిల్క్ బాయిల్ అవ్వాలండి. తిప్పుతూ ఉండండి అడగట్టకుండా. బాయిల్ అవుతున్నాయి మిల్క్. ఇప్పుడు పాలు చిక్కుపడుతున్నాయి. సైడ్ ఏమైతే ఉందో నీళ్ళంతా తీసేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, చాలా తిక్కుగా ఫామ్ అవుతుంది మిల్క్. ఇప్పుడు ఒక స్పూన్ చక్కెర వేసుకోండి. మళ్ళీ తిప్పుకోండి. ఇలా తిప్పుకోవటం వల్ల మన కోవా గబాన్ రెడీ అవుతుందండి. చూడండి, సైడ్స్లో అంటుకున్నంతా తీసేసుకోండి. చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ కోవాని. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే బదులు స్వీట్ షాపుల్లో అక్కడ నిలువ ఉంటుందో లేదో మనకు తెలియదండి. కాబట్టి మన ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి చూడండి ఎంత బాగా ఫామ్ అవుతుందో. ఇలా గట్టిపడాలి. చూడండి, వదిలేస్తుంది ప్యాన్ని. అంటే రెడీ అయిపోయినట్టండి. చూడండి, మన కోవా రెడీ అయిపోయిందండి. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. చల్లబడినాక గట్టిగా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.